ఇక్కడ 2 కార్యాలు జరిగాయి. మొదటిది యోర్దానులో యేసుక్రీస్తు ప్రభువారు నీట మునిగి బాప్తిస్మము అంటే మునిగి తిరిగి నీటిలో నుంచి బయటికి వచ్చినట్టు, అంటే మరణములో నుంచి జీవములోనికి రావడము, అంటే నీటిలో మునగడము మరణమైతే నీటిలోంచి బయటికి రావడము జీవము. సో అలాగూ నీటి బాప్తిస్మము పొందిన తర్వాత రెండవ ప్రక్రియ ఏమి జరిగింది అనంటే ఆయన మీదికి పరిశుద్ధాత్ముడు, ఆకాశము తెరవబడిందంట, పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చాడు. అంటే ఈ 2 కూడా 2 డిస్టింక్ట్ ఫెనామినా. మొదటిది నీటి బాప్తిస్మము, రెండవది ఆత్మ బాప్తిస్మము అని మనము అర్థం చేసుకోవచ్చు.